జూబ్లీహిల్స్ బైపోల్ పై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇవాళ ఎర్రవల్లిలో నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రజలను ఎలా ఆకట్టుకుందాం, ప్రచారం సమావేశాలపైన చర్చించనున్నారు. నేతల మధ్య కోఆర్డినేషన్ పై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. స్టార్ క్యాంపెయినర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లకు సమాచారం అందించారు. ఎవరెవరికి పర్యవేక్షణ బాధ్యతలపైన కూడా సూచనలు చేయనున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళిపైన ఆరా తీయనున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ కి సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఎర్రవల్లి నేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. అయితే ప్రజలను ఎలా ఆకట్టుకుందాం, ప్రచారం సమావేశాలపైన కూడా ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లుగా నేతలకు తెలుస్తోంది. అయితే నేతల మధ్య కోఆర్డినేషన్ పై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. స్టార్ క్యాంపెయినర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లకు కూడా ఇప్పటికే సమాచారం అయితే అందించారు. ఎవరెవరికి పర్యవేక్షణ బాధ్యతలను అందించాలి, ఎవరెవరు ఏ విధంగా చూసుకోవాలి అన్న ఇటువంటి అంశాలపైన ప్రధానంగా సూచనలు చేయనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, ఎర్రవల్లిలో నేతలతో ఈరోజు కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం పైన ఫోకస్ చేయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. మరోవైపు మాగంటి సునీత అభ్యర్థి ఇష్యూ కూడా నడుస్తుంది కదా. ఎస్ రాధిక, అయితే ఈరోజు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ వ్యవసాయ క్షేత్రంలో అయితే గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక పైన ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈరోజు 11 గంటల సమయంలో ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేటర్లు కూడా ఈ మీటింగ్కి సమావేశానికి అయితే హాజరవనున్నారు. అయితే ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్స్కు సంబంధించి ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే రానున్నటువంటి అంటే ప్రజలకు అందనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే ఈ సమావేశంలో చర్చించేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే నిన్న కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలు అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రత్యేకంగా కేసీఆరే ఈ యొక్క ప్రచారంలో పాలు పంచుకుంటేనే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుపొందుతారంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది. కేసీఆర్ని ప్రచారంలో పాల్గొనాలంటూ కేటీఆర్, హరీష్ రావు కూడా అడిగినట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ లిస్టులో అయితే మొదటి పేరు కూడా కేసీఆర్దే ఉంది. సో ఈ లెక్కన చూసుకుంటే ఖచ్చితంగా ఈ నెల 27 లేదా 28వ తారీఖున జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఈ క్యాంపెయిన్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరొక పక్క ఈ రోడ్ షోలు కావచ్చు, అలాగే మీటింగులు కావచ్చు, సో వీటికి సంబంధించి కార్యాచరణ గురించి కూడా ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇన్ఛార్జీలను నియమించారో ఆ ఇన్ఛార్జీలతో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ సమావేశంలో. ఈ సమావేశం అనంతరం ఇప్పటికే ప్రచారంలో అయితే బీఆర్ఎస్ దూసుకుపోతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రచారంలో అయితే పాల్గొంటా ఉన్నారు. తమ అభ్యర్థి మాగంటి సునీతను కూడా గెలుపొందించాలి అంటూ కూడా ప్రజలను అయితే అభ్యర్థిస్తూ ఓట్లను కూడా అడుగుతా ఉన్నారు. సో ఈ సమావేశం అనంతరం కూడా ఇంకా చురుకుగా పనిచేయాలంటూ కూడా కేసీఆర్ అయితే వారికి దిశానిర్దేశం చేరున్నట్లు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. మరొక పక్క మాగంటి సునీత అసలు బీఆర్ఎస్ అభ్యర్థిగా పనికిరాదు, ఆవిడ్ని తొలగించాలంటూ కూడా మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న అయితే ఒక లెటర్ రాసినట్టుగా, ఈసీకి ఒక లెటర్ రాసినట్టుగా అయితే ఒక లేఖ కూడా విడుదలైంది. దీనికి సంబంధించి నిన్న మాగంటి సునీతని మీడియా ప్రశ్నించినప్పుడు అసలు అదంతా ఏమీ లేదు, నేను మాగంటి గోపీనాథ్కు సరైనటువంటి అంటే అధికారికంగా నేను ఆయనని పెళ్లి చేసుకున్నాను, దానికి సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ కూడా నేను సమర్పించానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ సెల్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఈ మాగంటి సునీత గోపీనాథ్కి లీగల్లీ వెడెడ్ వైఫ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి అంటే ఈ ప్రచారాలకు సంబంధించి తప్పుడు ప్రచారాలకు, ఫేక్ న్యూస్లకు సంబంధించి చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా మాట్లాడేటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. రాధిక, మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తిగా బైపోల్ అంతా హాట్గా మారిందనే చెప్పాలి. పూర్తిగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, రెండింటికే మధ్యలో ఈ పోర్ అనేది నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రధాన పార్టీలోనే ఈ ఎలక్షన్ పోర్ అనేది నడుస్తుందంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. రాధిక,
రైట్ విజయ్, అయితే మాగంటి సునీత అభ్యర్థిత్వానికి సంబంధించి ఈసీ ఏం చెబుతోంది? అంటే మొదటి భార్య కొడుకు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, మరి ఈసీ ఏం చెబుతోంది? బీఆర్ఎస్ ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ఎస్, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈసీ దీనిపైన అధికారికంగా అయితే స్పందించలేదు. కానీ ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాత్రం దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ నిన్న షేక్పేట ఎంఆర్ఓ ఆఫీసులోని రీజనల్ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఎలక్షన్కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా అందించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఆవిడ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల ప్రాంతం వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉన్నారు. ఆవిడ లీగల్ టీంతోని చర్చించి అన్ని విధాలుగా ఉన్నటువంటి ఆవిడకి అనుకూలంగా ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి చూపించినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరో చేసినటువంటి ఎలిగేషన్స్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, గోపీనాథ్ నా భర్త అనడానికి అన్ని విధాలా తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆ సాక్ష్యాధారాలని రిటర్నింగ్ ఆఫీసర్కి చూపించినట్టుగా కూడా డిక్లరేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మనకి రాధిక. రైట్ విజయ్, స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఫస్ట్ పేరు కేసీఆర్దే ఉంది. మరి కేసీఆర్ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ప్రచారంలో పాల్గొంటారా లేదా? పార్టీ నుంచి ఎటువంటి సమాచారం అందుతోంది? ఎస్, ఖచ్చితంగా పాల్గొంటారంటూ కూడా మాజీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనే గులాబీ బాస్, ఆయనే పార్టీ అధినేత, ఆయనే మాకు దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తి కాబట్టి సో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పనిలో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ ఖచ్చితంగా కేసీఆర్ని రంగంలోకి దింపేటువంటి కార్యాచరణ అయితే మొదలుపెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనము, కేసీఆర్ వాక్చాతుర్యం కావచ్చు, కేసీఆర్ మాటలు కావచ్చు, ప్రజలను తన వైపుకు తిప్పుకునేటువంటి పనులు కావచ్చు, సో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని మరింత లోతుగా తీసుకెళ్లేటువంటి విధంగా కూడా కేసీఆర్ వ్యూహరచన చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి ఆయన ప్రచారం చేస్తేనే జూబ్లీ హిల్స్లో మరింత బలం బీఆర్ఎస్ అభ్యర్థికి చేకూరుతుందంటూ కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యవర్గం కూడా మాట్లాడుకుంటుంది. ఖచ్చితంగా ఈ నెల ఎండింగ్ లో బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారంటూ కూడా చేద్దాము. జూబ్లీహిల్స్ బైపోల్ పైన కేసీఆర్ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డిని కూడా అడిగి తెలుసుకుందాం. రెడ్డి దుర్గారెడ్డి, అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. ఇప్పటికీ కూడా ప్రచారానికి సంబంధించి ఇంకా కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అసలు గెలుపుకి సంబంధించి పార్టీకి ఎటువంటి రిపోర్ట్స్ అందుతున్నాయి? అంటే ఇప్పటివరకు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత 2023 జరిగిన పరిణామాలు, తర్వాత పార్లమెంట్ జరిగిన పరిణామాలపై ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంది కనుక మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళు సత్యభానికి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ రోజు అంటే దాదాపు 40 మందిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వాళ్ళంతా కూడా కేటాయించడం జరిగింది. ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్ పెట్టాలి, ఏ విధంగా ఉంది అని ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఈరోజు 40 మందితో మరి కాసేపట్లో భేటీ కానున్నారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అంశాలు ఏంటి, నిజంగా ఇప్పుడు తీసుకున్న ఛాలెంజ్గా కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు పోటీ చేస్తుంది, అక్కడ ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిజంగా వాటికి వస్తే మనకు గెలుపు బలాలు బలహీనతలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పి కూడా ఆ నివేదిక సారాంశాన్ని బట్టి కేటీఆర్కు పూర్తిగా లేకుంటే హరీష్ రావుతో పాటు మిగతా వారిని కూడా మీటింగ్లకు హాజరు కావాల్సి ఉంది. ఆ తర్వాత కూడా ఒక దిశ నిర్దేశాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కనుక ఒక పార్టీలో ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి చెందినట్టుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ పార్టీలో కూడా వ్యూహాత్మకంగా వివరించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.